హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన కొబ్బరి నూనె, గ్రౌండ్లో వేసిన పూలు, ఆకులు ఇవన్నీ వేసి ఒక రెసిపీ తయారు చేస్తున్నానండి. జుట్టు బాగా పెరగడానికి ఏమేం కావాలో చెప్పి కొబ్బరి నూనె తయారు చేస్తానండి. ఇదిగోండి కొబ్బరి నూనె, మన కొబ్బరికాయలు ఆడించానమాట. 1 లీటర్ పైనే ఉంటుంది. ఇది ఆడించాను. ఇదిగోండి ఇంట్లో కావాల్సినవి మందార పువ్వులు, ఉసిరికాయలు, గోరింటాకు, ఇదిగోండి మెంతులండి, ఫెనోగ్రీక్ అంటాం కదా మెంతులు, ఎలోవేరా అండి, కలబంద ముక్కలు చేసి అట్టు పెట్టుకున్నాం ముందరే. ఇవేమో మందార ఆకులు, ఇదేమో గోరింటాకు అండి, గోరింటాకు, కరివేపాకు. ఇది ఎంతవరకు దొరికినాయండి, ఇవి వేస్తున్నాను. రింగరాజాకు లేదు, వర్షాకాలం అయితే ఉండేది మన దగ్గర, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. బయట చేద్దాం ఈరోజు సరదాగా. ఇదిగోండి మన గ్రౌండ్లో కూర్చుని అన్ని దొరికినాయి, అన్ని తీసుకొచ్చేసాను. తయారు చేస్తున్నానండి. పొయ్యి రాగలేస్తాను. మన కొబ్బరికాయలు అంట పెట్టి నూనె కాయిస్తాను, కాసుకున్నాను. అది తయారు చేశారండి, బయట తయారు చేసి పట్టుకొచ్చినాయి అనమాట. నూనె కొద్దిగా కాగనివ్వాలండి. కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఏమేమి వేస్తానో చూడండి. ఇవాళ బయట చేద్దాం అనిపించిందండి, అందుకే తీసుకొచ్చాను. మందార ఆకులు వేసేస్తానండి. తర్వాత ఎల్లోవేరా, తర్వాత మందార పూలండి, కాగుతుందిలేండి నెమ్మదిగా. తర్వాత మెంతులండి. ఈ మెంతులు మనం వేస్తే ఇందులో తలకి చల్లదనం వస్తుంది, తలనొప్పి తగ్గుతుందండి వేస్తే. మంచి ఫ్లేవర్ కూడా వస్తాయి. కరివేపాకు అండి, కరివేపాకు కూడా మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో, తలకు కావాల్సినవి అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చి ఇదిగో గోరింటాకు. ఈ నూనె పెట్టుకుంటే జుట్టు బాగా పెరుగుతుందండి, చుండు తగ్గుతుంది, మళ్ళీ తలనొప్పి తగ్గుతుంది. నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. ఇది కొంచెం మరుగుతున్నాయండి. ఉసిరిగా ముక్కలు కూడా వేసేస్తున్నాను. కొంచెం కలర్ మారాలండి. ఈ నూనె పెట్టుకుంటే జుట్టు భలే ఒత్తుగా పెరుగుతుందండి. అంటే కొంతమంది జుట్టు కూడా వస్తుంది కొంతమందికి. అయితే జెనెటిక్ ప్రాబ్లం ఉండి జుట్టు ఊడిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేము, కానీ ఊడేదే ఆగిపోద్దండి. చక్కగా బాగుంటుంది హెయిర్ కూడా. నేను 5 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. నాకు మాత్రం చాలా బాగా పనిచేసింది ఇది. చక్కగా వాతావరణం బయట చల్లగా ఉంది, అందుకని బయట చేస్తున్నానండి. వాళ్ళ పొయ్యి రగలేసి హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ దొరుకుతాయి కదా. ఇవి రాసుకుంటే చక్కగా పొద్దున్నే రాసుకుని మర్దన చేసుకుంటే తలకి జుట్టు భలే వస్తుంది. చాలామంది వాడటం చూశాను, నేను ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటాను. కాగిపోయిందండి, నల్లగా అయిపోయింది. తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ఒక బౌల్లో పోసుకుంటాను. తీసుకొచ్చాను. మరీ నల్లగా అయినా బాగోదండి, బొగ్గులాగా. ఇలా ఉంటే బాగుంటుంది. కలర్ చూడండి అంత బాగా వచ్చింది. పెట్టే చూడండి ఎంతో కలర్ వచ్చిందో నల్లగా. ఇది కొంచెం ఆరిన తర్వాత ఈ బౌల్లో పోసి చూపిస్తానండి. ఆయిల్ ఆరిపోయిందండి. ఇందులో నేను ఏం చేస్తానంటే మంచి స్మెల్ అరోమా రావడం కోసం బాదం ఆయిల్ అండి, బయట కొనుక్కొచ్చింది. ఇందులో కూడా కలిపేస్తా. కొద్దిగా వేసుకుంటాను అన్నమాట. స్మెల్ భలే ఉంటుంది. అప్పుడు రాసుకుంటుంటే మనకి స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో కలిపి రాసుకుంటే బాగుంటుందండి. డైరెక్ట్గా రాయకుండా ఇలాగా
పోసేయం. చక్కగా నల్లటి కలర్ వచ్చిందండి. జుట్టుకి మంచిదండి. కలర్ మారదు కానీ జుట్టుకి మంచిది. జుట్టు ఊడదు, బాగుంటుంది. కుచ్చులుగా ఉంటుంది జుట్టు, బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.